అవతరిస్తూ ఉంటాడు. విష్ణువు దశావతారాలలో తన భక్తుణ్ణి రక్షించడానికి ఎత్తిన విశిష్ట అవతారమే నృసింహ అవతారం. ఇది విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాదుని కథ. కూడా ఉచ్చరించకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తాడు. కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం సదా విష్ణువునే ధ్యానిస్తూ పూజిస్తూ హరినామ స్మరణ చేస్తూ హిరణ్యకశిపుడికి కోపం తెప్పిస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా ప్రహ్లాదుడిని బెదిరించినా, ఎన్ని శిక్షలు వేసినా ప్రహ్లాదుడు మాత్రం హరినామ స్మరణ పూజ మానడు. విష్ణువు సగం నరుని రూపంలో సగం సింహం రూపంలో అవతరించడంలో ఒక విశేషం. హిరణ్యకశిపుడు తనకు పశుపక్ష్యాదుల వలన గాని, మానవులు దేవతల వలన గాని, ఏ ఆయుధాల వలన గాని, రాత్రి గాని పగలు గాని మధ్యాహ్నం గాని ఇంట గాని బయట గాని చావు రాకూడదని బ్రహ్మని శివుణ్ణి మెప్పించి వరం పొందేలా తపస్సు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత అలా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో అతడు అందరినీ అణగదొక్కుతూ ఉన్నాడు. అందుకే విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ రూపంలో అవతరించాడు. నారాయణ నారాయణ. హిరణ్యకశిప, నీవు విష్ణుద్వేషివి, కాని నీ రాజ్యమంతటా విష్ణునామస్మరణం సేవనం పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా. నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించావు కదా. మరి నీ కుమారుడే విష్ణునామస్మరణ చేస్తున్నాడు కదా, ఎందుకు ఊరకుంటివి? మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని. నా కుమారుడు ఎన్నటికీ అలా చేయడు. ఓ అలాగా, సరే మరి స్వయంగా నీవే చూడు. నీ సుపుత్రుడు చేస్తున్న నారాయణ నామస్మరణం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో